వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ ఫ్యామిలీకి మహంకాళమ్మ జాతర ఆహ్వానం అందడంతో డొనేషన్ ఇవ్వకుండా రమాదేవి పైకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న చంద్రిక మాత్రం హర్షవర్ధన్ అలాగే వాళ్ళ అత్తగారు మాటల్ని గుర్తు చేసుకొని ఇక వాళ్ళకి తన దగ్గర ఉన్న డబ్బుని ఇస్తుంది. అమ్మ, నిజం చెప్పాలంటే హర్షవర్ధన్ అయ్యగారు వాళ్ళ అమ్మగారు మేము రాకముందే మా గుడి తరపు నుండి ఖచ్చితంగా వాళ్ళు డొనేషన్ పంపించేసేవారు. కానీ ఇంటికి వచ్చిన రమాదేవి అమ్మగారు ఇవ్వలేదంటే మీ ఇంటి పరిస్థితి మాకు అర్థమైంది. అలాగే ఈ జాతరలో ఖచ్చితంగా అయ్యగారి ఫ్యామిలీ విషయంలో ప్రత్యేక పూజలు జరిపిస్తాము అని చెప్పి ఇక ఆ గుడి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చామంతి చూస్తుంది. అంటే చంద్రికత్త ఈ ఇంటికి కావలసిన వ్యక్తి. మరి చంద్రికత్తకి అన్నీ తెలిసినా రామమ్మకి తెలియలేదు అంటే ఖచ్చితంగా చంద్రికత్త జీవితాన్ని నేను తెలుసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి. రోజా రమాదేవికి తన యాటిట్యూడ్ చూపించడంతో రమాదేవి చాలా కోపంగా జగదీష్కి అలాగే దీక్షకి చెప్తూ ఉంటుంది. అన్నయ్య, ఎప్పటి నుండో నా కోడళ్ళు దీక్ష అనుకున్నాను. మధ్యలో యువరాణి అని బిల్డప్ ఇచ్చింది ఆ రోజా. అలాగే తన్ని మనం చంపేస్తే యువరానికి రావాల్సిన అన్ని ఆస్తులు మనకి వచ్చేస్తాయి. అలాగే మా ఇంటి కోడలిగా అరుణ్కి భార్యగా దీక్ష చేసుకుంటాను. రేపు జాతరలో ఆ రోజాకి చావుముహూర్తం పెట్టించన్నయ్య అనగానే ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను రమాదేవి. ఎందుకంటే నువ్వు నాకు కొంచెం క్లూ ఇస్తే చాలు, ఆ రోజా శవాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తాను అని అంటారు జగదీష్. అదే చెయ్యి, నా దగ్గర వంగి వంగి సలం కొట్టేవాళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి. తెల్లగా తెల్లవారుతుంది. మహంకాళి జాతరకి హర్షవర్ధన్ ఫ్యామిలీ అంతా పట్టుబట్టలతో అలాగే నిష్టగా ఇక బయలుదేరుతూ ఉంటారు. ఇక గుడిలో పెద్దవారంతా హర్షవర్ధన్ ఫ్యామిలీకి ఇక ఆహ్వానం పలుకుతూ ఉంటే ఇటువైపు చామంతి మాత్రం అత్త, అటువైపు అయ్యగారికి రమామ్మకి తెలియకుండా ఇలా ఆహ్వానం పలికేటట్టు నువ్వే చేసావత్తా. ఎందుకంటే గుడి అంటే ఖచ్చితంగా పెద్ద పెద్దవారు ఇలాగే విరాళాలు ఇస్తే గుడిలో దీపధూప నోద్యాలు అలాగే ఇలాంటి జాతరలు కనుల వైభవంగా జరుగుతాయి. అలాగే అమ్మవారి జాతర చేస్తే ఆ ఊరికంతా మంచి జరుగుతుందని గుడి పెద్దలు నిర్ణయిస్తారు. కానీ అది పక్కకి తోసిన రమమ్మ అలాగే రోజారికి తగిన బుద్ధి చెప్పావత్తా. నీలాంటి మంచి మనిషి ఖచ్చితంగా జీవితాన్ని కోల్పోయి ఇంట్లో పని మనిషిగా ఉంది అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఈ జాతరలో ఖచ్చితంగా ఆ అమ్మవారిని నేను ఒకటి వేడుకుంటాను, చంద్రికత్త జీవితంలో ఖచ్చితంగా మంచి జరగాలని అని చెప్పి అనుకుంటుంది చామంతి. ఇక ఇటువైపు గుడి పెద్దవారు హర్షవర్ధన్ ఫ్యామిలీకి ఇక అన్ని ఏర్పాట్లు చేసి అలాగే అమ్మవారి విగ్రహానికి అభిషేకం చెయ్యాలని చెప్పడంతో నేనే ఫ్యామిలీకి పెద్ద కోడల్ని అని చెప్పి అంటుంది రోజా. ఇక రోజాతో అభిషేకం చేయిస్తూ ఉంటారు గుడి పంతులు గారు. ఇటు చామంతి ఇక అందరితో పాటు 100 బిందెలు ఇక ఇటువైపు అమ్మవారి అభిషేకానికి చాలా అంటే చాలా సంతోషంగా మోస్తూ ఉంటుంది. నా చామ్, ఇలాంటివన్నీ తనకి కొట్టిన పిండి. చామ్, నీకు దైవభక్తి ఎక్కువ, అలాగే ఎదుటివారి కష్టాన్ని ఖచ్చితంగా తీసుకుంటావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనసులో. ఇటువైపు ప్రేమ్ ఇదంతా గుణ గమనిస్తాడు. ఇక నిషా కూడా రావడంతో ఏంటి గుణ, నువ్వు అటువైపు చూస్తున్నావు? ఆ ప్రేమ్ కళ్ళన్నీ ఆ చామంతి వైపే. నాకు తెలుసు, రమాదేవి అంటే నన్ను ఈ జాతరకి ఆహ్వానించారు. కానీ జాతర విషయం పక్కన పెడితే నీకు కోపం రావటం లేదా? మీ డాడీని ఖచ్చితంగా శిక్ష వేయించాలని ఆ చామంతి ప్రేమ్ చూస్తున్నారు. అలాగే తన సెల్ ఫోన్లో అసలు సిసలైన నిజాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాల కోసమైనా నువ్వు చామంతిని ఈ జాతరలో చంపేసే అని అంటూ ఉంటుంది నిషా. అయ్యో నిషా, ఇప్పుడు నీ పగ కాదు నా పగ. మా డాడీ నన్ను ఎంత ప్రేమగా పెంచారో తెలుసా? నేనే తప్పు చేసినా కనీసం నన్ను అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు మా డాడీ జైలుకి వెళ్తాడేమోనని భయంగా ఉంది. అందుకే ఖచ్చితంగా ఆ చామంతిని చంపి ఆ ప్రేమ్కి గిఫ్ట్గా ఇస్తాను. ఇక ఎప్పటికీ లాయర్గా వాదించకుండా ఆ చామంతి జ్ఞాపకాలతోనే కుంగి కృషించిపోతాడు అనగానే ఆపుగుణ, నాకు ప్రేమ్ అంటే చాలా ఇష్టం. ప్రేమ్కి నేను మాత్రమే
ప్రేమనందించాలి అనగానే, సరే నిషా, నీకోసం చామంతిని నేను చంపేస్తాను. ఇక ప్రేమ్కి నీపైన ప్రేమ రావాలి అంటే అదంతా నువ్వు చేసుకోవాల్సింది అని చెప్పి అంటూ ఉంటారు గుణ. ఇక హర్షవర్ధన్, చంద్రిక ఇద్దరు చాలా సంతోషంగా అమ్మవారికి దండం పెడుతూ ఉంటారు. ఇక రమాదేవి, హే చంద్రిక, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైంది. హర్షకి మరోసారి దగ్గరైపోదాం అనుకుంటున్నావేమో, కానీ నువ్వు నా దగ్గర సంతకాలు చేసిన పేపర్స్ అలాగే ఉన్నాయి. అలాగే నీ కొడుకు ప్రేమ్ని నిన్ను దూరం చేశాను. అలాగే ప్రేమ్ని చంపేస్తే ఏకైక వారసుడు నా కొడుకే అవుతాడు. ఎందుకంటే నీకు హర్షవర్ధన్కి ఉన్న పెళ్లి బంధాన్ని నా దగ్గర దాచారు. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ప్రేమ్ని కూడా నీ దగ్గర నుండి లాక్కున్నాను. ఆ ప్రేమ్ని చంపేస్తే నా కొడుకే అరుణ్ ఒక్కడే ఏకైక వారసుడవుతాడు. ఇక నువ్వు బ్రతికుండి 7 లెక్కే. హర్ష ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు. అమ్మవారి జాతరకి వచ్చాను, అంతా నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటుంది రామాదేవి. ఇంతలో ఇక వెనుకాల చెయ్యి పడుతుంది. తను ఎవరో కాదు, చాలా రోజుల తర్వాత అమ్మవారి జాతరకి చంద్రిక ఇక చిత్రావతమని పిలుస్తుంది. ఏంటి రమణమ్మ, ఏదో ఆలోచిస్తున్నావు? అమ్మవారి జాతర రోజు ఇంటికి మంచి జరగాలని కోరుకోవాలి. నువ్వు చంద్రిక విషయంలో ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అనగానే, అమ్మ మీరు జాతరకి అనగానే, నేను జాతరకి ఖచ్చితంగా రావాలి కదా రమాదేవి. అలాగే హర్షవర్ధన్కి హెల్త్ బాగోలేదు, తన్ని పలకరించినట్టు కూడా ఉంటుంది. ఇంతకీ చామంతి ఏది అనగానే, ఆ చామంతి, ఆ చంద్రిక, హర్ష వీళ్ళ ముగ్గురిని నెత్తిన పెట్టుకుంటుంది ఈవిడ అని చెప్పి అనుకుంటూ ఉండగానే జగదీష్ ఊరికిపోతూ ఉంటారు. అన్నయ్య, చిత్రావతమ్మ వచ్చినందుకు నాకు భయంగా ఉంది అనగానే, నాకు కూడా అని అంటారు జగదీష్. ఇక రోజా ఒంటరిగా దొరికితే ఖచ్చితంగా చంపేయాలని జగదీష్ కొంతమంది రౌడీల్ని పెట్టిస్తారు. చూడు రమా, నువ్విప్పుడు ఆ చిత్రావతమ్మ దగ్గర భయపడుతున్నట్టే నటించు. అలాగే ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం చాలా శాంతంగా ఉన్నట్టు మాట్లాడు. రోజాని నేను ఫినిష్ చేస్తాను. ఎందుకంటే మన మీద చిత్రావతమ్మ డౌట్ పడిందంటే ఇక్కడ ఈ జాతరలోనే మన జాతకాలు తారుమారవుతాయి అనగాని, సరే అన్నయ్య, ఆ రోజాని మట్టు పెట్టు ముందు అని అంటుంది. సరే అని చెప్పి రోజా ఇక గుడి వెనకాల ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉండగానే రౌడీలు వస్తారు. ఇక ఇటువైపు చామంతి, ఇదేంటి అటువైపు అక్క ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇటువైపు ఖచ్చితంగా రౌడీలు వెంటాడుతున్నారు, ఏమైంది అని చెప్పి ఇక వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉండగానే జగదీష్ రౌడీలకి ఫోన్ చేస్తాడు. ముందు ఆ రోజాని ఈ జాతరలో బలి చేయండి, ఈ జాతర ఆగిపోతుంది అని చెప్పడంతో, అక్కని చంపాలనుకుంటున్నారా అని చెప్పి పరుగు పరుగున వెళ్తూ తన దగ్గర ఏమీ లేకపోవడంతో ఆ రౌడీల్ని మట్టి కరిపించాలి అంటే ఖచ్చితంగా అని చెప్పి అక్కడున్న అమ్మవారి విగ్రహం దగ్గరున్న పసుపు కుంకుమ అలాగే మట్టిని మూడిటిని కవర్లో నింపుకుంటుంది. చామంతి పరుగు పరుగున రోజా దగ్గరికి ముందుకు వెళ్తుంది. ఏంటే అనగానే, అటు చూడు అని చెప్పి ఇక ఆ రౌడీలకి ఖచ్చితంగా కళ్ళల్లో ఇసుక పసుపు కుంకుమ ఇక కొడుతుంది చామంతి. ఇంతలో రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. పక్కనున్న పెద్ద కర్రని తీసుకొని వాళ్ళని చిదగబాదుతుంది చామంతి. ఒక్కసారిగా రోజా, ఏమైందే, నిన్ను చంపాలనుకున్న వారిని నా మీద ఎగబేస్తావా అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది. ఛీ, పనికి రానిదానా, ఇక్కడ ఉన్న అమ్మవారి జాతరలో కూడా నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు. వాళ్ళు నిన్ను చంపాలని వచ్చారు. ఆ జగదీష్ రమ అమ్మని ఏం చేశాడో తెలీదు కానీ ఇప్పుడు రమ అమ్మ నీ మీద పగ పెట్టుకుంది. నిన్ను చంపడం కోసం ఈ జాతరలో రౌడీలను తెచ్చేసింది. వెళ్ళి అమ్మవారి ముందే ఉండు, ఎప్పుడూ డబ్బు కాదు, ప్రాణాలు ఉంటే ఏదైనా చేస్తారు అనగానే ఇక టెన్షన్గా, అమ్మో ఇది చెప్పింది కరెక్టే, రమాదేవి నన్నే చంపాలనుకుంటావా, చెప్తాను అని చెప్పి ఇక రోజా అక్కడి నుండి కరెక్ట్గా ఇక అమ్మవారి ముందు కూర్చుంటుంది. చిత్రావతమ్మ రావడంతో నమస్కారం చేస్తుంది. హర్షవర్ధన్ అలాగే చంద్రిక అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇక రోజాకి, ఇదేంటి మా అత్తయ్య కనీసం ఇక్కడికి రావటం లేదు, ఇది తప్పని కూడా అనటం లేదు. అయినా చంద్రికకి ఈ చిత్రావతమ్మ బాగా పరిచయం, అసలు చంద్రిక ఎవరో అని అనుకుంటుంది రోజా. ఇవన్నీ నాకు అవసరం లేదు, రమాదేవి వాళ్ళ అన్నయ్య సంగతి ఇంటికి వెళ్ళాక చూస్తాను.
అరుణ్ ఇంకసేపట్లో వస్తాడు అని చెప్పి అనుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా ఇక అమ్మవారి జాతరకి అన్ని ఏర్పాట్లు చేసి అందరూ కోలాహలంగా ఇక అమ్మవారిని నమస్కరించుకుంటూ ఉంటారు. ఇటువైపు ప్రేమ్ చం ఒకసారి రా అని అంటారు. ఏంటి బాబు ఏమైంది? అమ్మవారి జాతర సగంకి వచ్చింది, ఇక సాయంకాలం ఇంకా బాగుంటుంది బాబు అనగానే, నాకు తెలుసు చామ్, ఒకసారి రా, ఈ గాజులు ఎలా ఉన్నాయి అనగానే, చాలా బాగున్నాయి బాబు, నా దగ్గర డబ్బు లేవు, కొంచెమే ఉన్నాయి, ఇవి ఎంత అనగానే 120 అని అంటారు. ఏంటి, మా ఊళ్ళో అయితే ఇవి 30 రూపాయలే అనగానే, చూడు చామ్, మనకి నచ్చితే ఖచ్చితంగా తీసుకోవాలి అనగానే, అవును బాబు, మీరు డబ్బున్నవారు మీరు తీసుకుంటారు, నేనైతే మా ఊళ్ళో తీసుకుంటాను అనగానే, ఇప్పుడు ఊరు ఛార్జీలు పెట్టుకొని వెళ్తావా చామంతి అని అంటారు. అంటే బాబు, నచ్చినప్పుడు ఊళ్ళో అన్నీ తీసుకోవచ్చు కదా అని అంటుంది. చామంతి, నీ అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది, ఒక్కోసారి తెగిస్తావు, ఇక్కడున్న గాజుల్లో నీకు నచ్చిన గాజులని ప్యాక్ చేయిస్తాను, ఇంటికెళ్ళాక అన్ని గాజులు వేసుకో అనగానే, అవునా బాబు, మీరు డబ్బులు ఇస్తారా? సరే, నేను లాయర్గా అయ్యాక మీకు మొత్తం ఇస్తాను అని అంటుంది. సరే, ఇప్పుడైతే తీసుకో అని చెప్పి ఇక బాక్స్లో ప్యాక్ చేస్తారు. ఇదంతా హర్షవర్ధన్ గమనిస్తూ ఉంటారు. ఏంటి, చామంతిపై ప్రేమ్కి ఇంత ఇంట్రెస్ట్? అక్కడ నిషా కనిపించడం లేదు, నిషా దగ్గరికి అలాగే ఈ ప్రేమ్ వెళ్ళటం లేదు. నిజం చెప్పాలంటే చామంతి నా ఇంటి కోడలైతే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు లేకపోయినా ఆత్మవిశ్వాసం, మంచితనం, ఎవరికైనా అన్యాయం జరిగితే ఎదిరించే స్వభావం, ఇలాంటివన్నీ ఉంటే పేదింటి అమ్మాయి అయినా ఇంటి కోడలిగా ఆ ఇల్లు కలకలలాడుతుందని మా అమ్మ చెప్తూ ఉండేది. అవన్నీ చామంతిలో ఉన్నాయి. ప్రేమ్కి చామంతికి ఖచ్చితంగా పెళ్లి చేస్తే బాగుంటుంది. ఈ విషయం ఖచ్చితంగా చంద్రికకి చెప్తాను, ఎందుకంటే చంద్రిక అని చెప్పి ఆలోచనలో పడిపోతారు హర్షవర్ధన్. ఇక ఇటువైపు మరోసారి చామంతిని ప్రేమ్ని తీసుకొస్తూ ఉంటుంది చిత్రావతమ్మ. అమ్మ, మీరు కూడా జాతరకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. హర్ష, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నీకు హెల్త్ బాగాలేదు, అక్కడ అందరికీ భోజనాలు సిద్ధమయ్యాయని గుడి పెద్దవారు చెప్పారు. మీ అందరితో కలిసి భోజనం చేసి అలాగే మీ కుటుంబానికి చల్లని చూపులు ఆ మహంకాళమ్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అంటారు చిత్రావతమ్మ. అమ్మ, మీరెప్పుడు నిండు కుండలా ఉంటారు, మీ ఆశీర్వాదం మాకెప్పుడు ఉండాలి. అలాగే నా ఆరోగ్యం కుదుటపడ్డాక మీకు ఒక విషయం చెప్తానమ్మా అని అంటారు హర్షవర్ధన్. నాన్న, ఏ విషయం అని అంటారు. ప్రేమ్, నువ్వు చామంతిని ప్రేమించావో లేదో నాకు తెలీదు, కానీ మంచి స్నేహం చేస్తున్నావు. మీ స్నేహాన్ని నేను పెళ్లి బంధంతో ఏకం చేస్తాను. రమా కాదు, ఎవరు అడ్డు వచ్చినా నేనైతే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అనుకుంటారు హర్షవర్ధన్. ఇక ఊరి జాతరలో చక్కటి పచ్చని ఆకుల్లో 10 రకాల పిండి వంటలతో హర్షవర్ధన్ ఫ్యామిలీకి మంచి భోజనం పెడుతూ ఉంటారు ఇక గుడి సిబ్బంది. ఇక చామంతి పక్కనే కూర్చుంటారు ప్రేమ్. చామ్, ఇది తిను, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, చామ్, నాకు ఆ కూర ఇష్టం, నాకు ఇచ్చేవా అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న నిషాకి కోపం వస్తుంది. ఆంటీ, మీకేమీ అనిపించడం లేదా? అటు చూడు, నా పక్కన కూర్చోవలసింది చామంతి పక్కన కూర్చున్నాడు ప్రేమ్, ఇప్పుడేమో ఆయనకు కావాల్సింది ఆమెకు కావాల్సింది ఇద్దరు పంచుకొని తింటున్నారు. నన్నెందుకు ఆంటీ పిలిచారు? మా డాడీ రాకపోవడం నిజంగా చాలా మంచిదైంది, ఇక్కడే పెద్ద గొడవ అయ్యి పెళ్లి క్యాన్సిల్ చేసేవారు అనగానే, ఆ పని చెయ్యి, పీడ ఎరగడవుతుంది, మీ వల్లే కదా హర్ష ఆస్తినంతా 51% రాసేశారు అని చెప్పి అనుకుంటుంది రామాదేవి. ఇక జగదీష్, చెల్లమ్మ, ఆ చామంతి రోజాని కాపాడేసింది అని అంటారు. నాకు తెలుసు, నువ్వు గుడిలో ఈ కార్యక్రమం మొదలు పెడితే ఎవరో ఒకరు చూస్తారు, నువ్వు సైలెంట్గా ఉండు, అటు చూడు, చిత్రావతమ్మ మన వైపే చూస్తుంది అని అంటుంది రామాదేవి. ఇక నైట్ 7 అవుతుంది. చాలా ప్రోగ్రామ్స్ అమ్మవారి జాతరకి జరుగుతూ ఉంటాయి. ఇటువైపు చామంతి గుడి అంతా తిరుగుతూ చాలా సంతోషంగా, అమ్మ, ఒకప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవారు, అలాగే అమ్మవారి రాజమణిహారం నాదే అని చెప్పి ఎవరు అనుకున్నా వాళ్ళకి ఆ అమ్మవారి రాజమణిహారం దక్కేది కాదంట, అది రాజవంశీకుల దగ్గరే ఉంటుందని అంటారు. మరి నేను ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధమో నాకు తెలియపోయినా రాజమణిహారం నా దగ్గరే ఉంది. నాన్న, ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి తీసుకువస్తాను, అలాగే రాజవంశానికి అలాగే అచ్యుతాపురం సంస్థానానికి అన్యాయం చేసిన రమామ్మని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇటువైపు హర్షవర్ధన్
చంద్రిక కనిపిస్తారు. చంద్రిక, నీకొక విషయం చెప్పనా? చామంతి ప్రేమ్ ఇద్దరు జంట ఎలా ఉంటుంది అని అంటారు. చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా ఇద్దరి గురించి అయ్యగారు చంద్రికత్తని అడుగుతున్నారేంటి అని చెప్పి అక్కడే ఉండి వింటూ ఉంటుంది. వాళ్ళిద్దరి స్నేహం కానే కాదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు హర్ష. ఎందుకంటే వాళ్ళిద్దరి ప్రేమ గురించి నాకు తెలుసు. ఇక రామాదేవి కావాలని వాళ్ళిద్దరిని విడదీస్తుంది, నిషామ్మనిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అనగానే, అబ్బా నాకు మనసుకి ప్రశాంతంగా ఉంది చంద్రిక. ఎందుకంటే నా కొడుక్కి మంచి భార్య అంటే చామంతినే. ఇక చామంతి ప్రేమ్ పెళ్ళి మనం అతి త్వరలో చెయ్యాలి. చూడు చంద్రిక, నువ్వు ఈ ఇంటి పని మనిషివైనా నా దేవతవి. నిన్ను అపార్థం చేసుకోవడం కాదు, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావు అనగానే, తెలుసు రమాదేవి మనిద్దరి మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకొని నన్ను పని మనిషిని చేసింది. కానీ మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయి కదా అని అంటుంది. లేదు చంద్రిక, నీకు నేను మంచే చేశాను. 51% ఆస్తిని నా భార్యగా నీకే చెందాలని నేను వీలునామా రాసేశాను. అలాగే ప్రేమ్ నీ కొడుకన్న నిజం కూడా నాకు తెలుసు అని అంటారు. చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇటువైపు చామంతికైతే, అంటే హర్షవర్ధన్ అయ్యగారు చంద్రికత్త భార్యాభర్తల రమా అమ్మ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టిందా? అమ్మవారి సాక్షిగా చంద్రికత్త జీవితంలో అడ్డుపడిన రమాదేవి అంతు చూడాల్సిందే. అమ్మవారి జాతరకు వచ్చినందుకు అమ్మవారు నాకు అన్ని నిజాలని నాకు చూపించారు. ఇకపై ప్రేమ్ బాబు చంద్రికత్త కొడుకు. నేను ప్రేమ్ బాబుని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈ ఇంటికి కోడలనవుతాను. అత్తకి అన్యాయం చేసిన ఆ రమాదేవి అంతు చూస్తాను అని అనుకుంటుంది. మరోసారి అమ్మవారికి నమస్కరిస్తూ చామంతి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.